హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వంటగది. ఈరోజు ఈ వీడియోలో లెమన్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా రైస్ని కుక్ చేసుకోవాలి. అలా కుక్ చేసుకున్న దాన్ని ఒకసారి అంతా బాగా కదిపి ఒక స్క్వీజర్తో లెమన్ని స్క్వీజ్ చేసుకోవాలి. మీరు తీసుకున్న క్వాంటిటీ బట్టి, మీ టేస్ట్ బట్టి లెమన్ జ్యూస్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం అంతా ఒకసారి కలిపి పక్కన పెట్టుకోవాలి. తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకోవాలి. అందులో వేరుశనగలు, అలాగే శనగపప్పు, మినప్పప్పు కూడా యాడ్ చేసుకొని ఇవి బాగా వేగేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక పచ్చిమిర్చి, ఒక రెబ్బ కరివేపాకు కూడా యాడ్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఒక ఎండుమిరపకాయ, అలాగే పసుపు, హింగ్ కూడా వేసి స్టవ్ ఆఫ్ చేసి అంతా ఒకసారి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని ముందుగా కుక్ చేసి పెట్టుకున్న రైస్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుకొని సాల్ట్ అలాగే నిమ్మరసం సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సర్వ్ చేసుకుంటే లెమన్ రైస్ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.